హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే అసలు పార్న్ వెబ్సైట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఫు! కచరా నా కొడక, లోఫర్ నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదెట్రా నీకు? అసలు పార్న్ వెబ్సైట్ క్రియేట్ చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? చెప్పు. అసలు ఫోటోలు వీడియోలు వెబ్సైట్లో పెడితే తర్వాత వాళ్ళకి ఏమొచ్చింది? అసలు వాళ్ళ ఆలోచన ఎలా వచ్చింది? అరే నీ అబ్బా తర్వాత ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న పార్న్ స్టార్స్ కి వాళ్ళు చేసిన పనికి వాళ్ళు తీసుకున్న అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు, ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు? అగరా బాబు, ఎందుకు అంత తొందర? స్టార్ట్ చేస్తాను కదా. అవును, నేను ఇವಾಗ చెప్తున్నాను కదా. అసలు ఏం టాపిక్ చెప్తున్నాను? అరే నీ అబ్బా ఓ, నేను పార్న్ వెబ్సైట్ గురించి టాపిక్ చెప్తున్నాను కదా. వీడియోలో స్టార్ట్ చేయండి అనడం వల్ల నేను మర్చిపోయాను. నెక్స్ట్ టైం నుంచి స్టార్ట్ చేసి డిస్టర్బ్ చేయదురా రే. ఇక మన టాపిక్ విషయానికి వెళ్ళిపోదామా? ఇక మన టాపిక్ విషయానికి వచ్చినట్లయితే నేనైతే పార్న్ వెబ్సైట్ గురించి తెలియజేస్తున్నాను కదా. పార్న్ వెబ్సైట్ ద్వారా వాళ్ళ క్రియేటర్స్ ఎంత డబ్బు సంపాదిస్తారు అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ఇప్పుడైతే చాలా మంది కూడా పార్న్ వెబ్సైట్స్ అంటే తెలియకుండా అయితే ఉండరు. ప్రపంచంలోనే అస్సలు కూడా ఉండరు. అరే నీ అబ్బా ఎందుకంటే పార్న్ వెబ్సైట్స్ అనేది చాలా ఫేమస్ అయినాయి. చాలా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. పార్న్ స్టార్స్ కూడా కొంతమంది చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. గర్ల్స్ కూడా ఉన్నారు, బాయ్స్ కూడా ఉన్నారు. అంటే గర్ల్స్ కూడా పార్న్ స్టార్స్ ఉన్నారు, బాయ్స్ కూడా పార్న్ స్టార్స్ ఉన్నారు. పార్న్ స్టార్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఫస్ట్‌గా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేదంటే గుండుతో ఉంటారు కదా. ఎప్పటికైతే గుండుగా ఉంటాడు. ఇప్పుడు అసలు హెయిర్స్ అనేవి ఉండవు. అతనే జానీ సిన్స్. ఈ జానీ సిన్స్ అంటే ఈ ప్రపంచంలో తినేవాడు ఉన్నాడు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇక గర్ల్స్‌లో అయితే పార్న్ స్టార్ అయితే చాలా మంది కూడా ఉన్నారు. ఫస్ట్ అయితే మియా ఖలీఫా. ఈమె కూడా చాలా ఫేమస్ అయింది ప్రపంచంలో. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈమె కూడా దాదాపు గర్ల్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా బాయ్స్ అయితే కొన్ని లక్షల మంది ఈమెను ఇష్టపడుతున్నారు. ఇంకొకరు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే లేడీ పార్న్ స్టార్. ఈమె పేరు డానీ డానియల్స్. ఈమె కూడా పార్న్ వెబ్‌సైట్‌లో చాలా ఫేమస్ ఈమె. ఈమె అమెరికా కూడా గర్ల్ కూడా చెందింది. ఈమె కూడా కొన్ని లక్షల మంది కూడా ఫ్యాన్స్ ఉన్నారు. బాయ్స్‌తో పాటు గర్ల్స్ కూడా ఈమెకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఈ పార్న్ స్టార్స్ బాయ్స్ అయితే జానీ సిన్స్, మియా ఖలీఫా, డానీ డానియల్స్ వీళ్ళందరూ కూడా చాలా పార్న్ వెబ్‌సైట్‌లో చాలా మంది ఫేమస్ అయ్యారు. డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అసలు వీళ్ళంతా ఫేమస్ అయ్యారు కదా! డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అసలు పార్న్ వెబ్‌సైట్ అనేది ఎప్పుడు లాంచ్ అయింది? అసలు ఆలోచన ఫస్ట్‌గా క్రియేట్ చేసింది ఎవరు? చెప్పు. ఇదంతా కూడా క్రియేట్ చేసింది ఒక మహిళ. ఇంటర్నెట్ అనేది 1990లో అనేది స్టార్ట్ అయింది. అప్పుడు 1990లో స్టార్ట్ అవ్వడం వల్ల ఇప్పుడైతే మనం వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇదంతా కూడా వాడుతున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా లైక్‌లు, షేర్‌లు ఇవన్నీ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను కూడా మీకు తెలియజేస్తున్నానంటే ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి ఇదంతా మీకు అప్‌లోడ్ చేస్తే మీరంతా కూడా చూసారు. ఇంటర్నెట్ లేకపోతే అసలు నేను ఎవరికీ తెలీదు, మీరెవరో తెలీదు. అసలు ఎవరెవరికి కూడా ప్రపంచం తెలిసేదే కాదు. ఇంటర్నెట్ ఉండడం వల్ల చాలా లాభాలున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ వల్ల చాలా మంది కూడా బాగుపడుతున్నారు. జాబ్ తెచ్చుకోవడం ఇలా చాలా మంది కూడా బాగుపడుతున్నారు. కొంతమంది ఇంక ఫోన్‌లు వాడడం అంటే డేటా వస్తుంది కదా! ఆ డేటా వల్ల కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది మోటివేషనల్‌కి లైక్స్ చేసి ఇష్టపడుతుంటారు. కొంతమంది కామెడీని ఇష్టపడుతుంటారు. కొంతమంది స్పోర్ట్స్, కొంతమంది అథ్లెటిక్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్. ఇంకొకరు లవ్, కపుల్స్, రిలేషన్‌షిప్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ అనమాట. ఒక్కొక్కరు ఆర్మీ, ఒక్కొక్కరు పోలీసు ఇవన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి ఒక్కటి వస్తాయి కదా! మీరంతా ఇన్‌స్టాగ్రామ్ చూస్తూ ఉంటారు కదా! అంటే ఇన్‌స్టాగ్రామ్ చూడకోకుండా ఉండరు. నాకు తెలిసినవరకైతే అసలు ఒక్కరు కూడా ఉండరని నేనైతే అనుకుంటున్నాను. ఇంటర్నెట్ అనేది 1990లో అనేది స్టార్ట్ అయింది కదా! 1990లో స్టార్ట్ అయిన తర్వాత 1994లో పార్న్ వెబ్‌సైట్ అనేది లాంచ్ అయింది. అప్పుడు దాని వెబ్‌సైట్ పేరు రుతీస్. ఒక డౌట్ ఉండొచ్చు. అసలు రుతీస్ అనే వెబ్‌సైట్ ఎవరు క్రియేట్ చేశారు? రుతీస్ అంటే ఏమని మీకొక డౌట్ ఉండొచ్చు. నేను మీకు క్లియర్‌గా తెలియజేస్తాను. రుతీస్ అంటే ఒక మహిళ పేరనమాట. ఆ మహిళ పేరే ఆమె వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసి తన ప్రైవేట్ ఫోటోస్, ప్రైవేట్ కంటెంట్, తన ప్రైవేట్ వీడియోస్ అన్నీ కూడా ఒక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల చాలామంది కూడా ఆమెని ఇష్టపడుతూ దాన్ని లైక్ చేస్తూ వీడియోస్ చూడడం వల్ల ఆమె ఇంటర్నెట్‌లో అనేది డబ్బు సంపాదించింది. దాని తర్వాత ఆమె ప్రైవేట్ వీడియోస్ అన్నీ కూడా ప్రజలకు అమ్మి డబ్బు కూడా సంపాదించింది. ఎందుకంటే అసలు ఆమె ప్రైవేట్ వీడియోస్ అన్నీ ఫోటోస్ అన్నీ కూడా ప్రజలు ఎందుకు కొంటారంటే ప్రైవేట్ ఫోటోస్ చూడడానికే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకండి. ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే మనం ప్రస్తుతానికైతే ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నాం కదా! చాలా మంది గర్ల్స్ చిన్న చిన్న డ్రెస్సులేసుకొని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటారు కదా! చాలా మంది బాయ్స్ కూడా దాన్ని జూమ్ చేసి మరి చూస్తారు. అలా డ్రెస్ చేసుకున్న దాన్ని జూమ్ చేసి చూస్తారంటే ఇంకా ప్రైవేట్ ఫోటోస్, వీడియోస్ ఇంకా అసలు బట్టలు లేకుండా ఉండడంటే ఇంకా దాన్ని ఎలా ఇష్టపడతారో మీరు ఒకసారి ఊహించుకోండి. ఇదంతా కూడా గమనించిన రుతీస్ అనే ఆమె, అమెరికన్ గర్ల్ గమనించిన ఆమె
అసలు ప్రైవేట్ ఫోటోస్ వీడియోస్ని అమ్ముతానంటేనే ఇలా ఇష్టపడి కొంటున్నారు. ఇంకా అసలు వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో పెడితే ఇంకెంతమంది చూస్తారు, దాని ద్వారా డబ్బులు వస్తాయని ఆలోచించి ఆమె పేరే రుతీస్ అనే వెబ్సైట్ని క్రియేట్ చేసి తన ఫొటోస్ వీడియోస్ ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసింది. అప్పుడు 1994లో ఇదంతా కూడా జరిగింది. అప్పుడే ఫస్ట్ టైము పార్న్ వెబ్సైట్ అనేది క్రియేట్ అయింది. రుతీస్ గారు పెట్టిన పార్న్ వెబ్సైట్ 1994లో స్టార్ట్ అయింది కదా. దాని తర్వాత సమ్ ఇయర్స్ ఆఫ్టర్ దాదాపు 2007లో మళ్ళీ పార్న్ హబ్ అనేది ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ అయింది. దాంతోపాటు పార్న్ హబ్ ఇంకా ఎక్స్ వీడియోస్, ఎక్స్ఎన్ఎక్స్, యూ పార్న్ ఇవన్నీ కూడా క్రియేట్ చేశారు. కానీ ఇవన్నీ కూడా రుతీస్ గారు ఎలా క్రియేట్ చేసి ఎలా వీడియోస్ అప్లోడ్ చేశారో ఆమె ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా పెట్టిందో దానిలాగా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన 4 వెబ్సైట్స్ కూడా అవన్నీ కూడా రుతీస్ పెట్టిన మార్గంలోనే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతం కూడా సేమ్ అవన్నీ కూడా ఇప్పుడైతే అది నడుస్తున్నాయి. దాంతోపాటు మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు. అదేంటంటే ఇప్పుడు పార్న్ వెబ్సైట్ క్రియేటర్స్ వెబ్సైట్‌లో అప్లోడ్ చేస్తారు కదా! వాళ్ళకి ఎలా డబ్బులొస్తాయి? అసలు యాడ్స్ వల్ల డబ్బులొస్తాయా? వ్యూస్ వల్ల డబ్బులొస్తాయని మీకొక డౌట్ ఉండొచ్చు. అసలు పార్న్ వెబ్సైట్ వీడియోస్‌కి అయితే ఓ 1000 వ్యూస్ కూడా వచ్చినట్లయితే $2-10 వస్తాయంట. అంటే మన ఇండియన్ రూపీస్‌లో $160-1800 వస్తాయి. ఒకవేళ ఒక వీడియోకి 10,000 వ్యూస్ కూడా వచ్చినట్లయితే మన ఇండియన్ రూపీస్‌లో అయితే $1,600-8,000 అనేది వస్తాయి. ఒకవేళ పార్న్ వీడియోకి వెబ్సైట్‌లో 1,00,000 వ్యూ కూడా వచ్చినట్లయితే దాదాపు 16,000-80,000 దాకా వస్తుంది. ఒకవేళ ఏకంగా 5,00,000 వ్యూస్ కూడా వచ్చినట్లయితే దాదాపు 80,000-4,00,000 దాకా అమౌంట్ అనేది వస్తుంది ఆ వెబ్సైట్ క్రియేటర్స్‌కి. 1,000,000 వ్యూస్ కూడా వచ్చినట్లయితే దాదాపు 1,60,000-8,00,000 దాకా వస్తుంది. ఒకవేళ దాదాపు 10 మిలియన్స్ కూడా వ్యూస్ కూడా వచ్చినట్లయితే 10 మిలియన్స్ అంటే దాదాపు 10,00,000 10,00,000 వ్యూస్ కూడా వచ్చినట్లయితే దాదాపు 16,00,000 దాదాపు 80,00,000 దాకా అమౌంట్ అనేది వస్తుంది. ఒకవేళ వీడియో 100 మిలియన్ వ్యూస్ కూడా వెళ్ళినట్లయితే దాదాపు 1 crore-8 crores దాకా వస్తుంది. ఇంకా ఫేమస్ అయ్యి చాలామంది చూసి 200 మిలియన్ వ్యూస్ అనేది వచ్చినట్లయితే దాదాపు 3 crores-16 crores అనేది వస్తుంది. అప్పుడు ఇంకా పార్న్ వెబ్సైట్ క్రియేటర్ అయితే ఇంకా ఎన్ని కోట్లు సంపాదిస్తాడో ఒక్కసారి ఊహించుకోండి. పార్న్ వెబ్సైట్ క్రియేటర్స్‌కి ఇంకో విధంగా కూడా డబ్బులొస్తాయి. అదేంటంటే మనం చాలామంది వీడియోస్ చూస్తుంటారు కదా! పార్న్ వీడియోస్. వీడియో చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా! యాడ్స్ వల్ల కూడా పార్న్ వెబ్సైట్ క్రియేటర్స్‌కి డబ్బులనేది వస్తాయి. పార్న్ వెబ్సైట్స్ క్రోమ్‌లోన, గూగుల్‌లోనే వస్తాయి కదా! అసలు వీళ్ళు గూగుల్ కంపెనీతో ఎలా కాంటాక్ట్ అవుతారు? ఇవన్నీ కూడా మీకొక డౌట్ ఉండొచ్చు. అది ఎలా అంటే ఈ పార్న్ వెబ్సైట్ క్రియేటర్స్ గూగుల్ కంపెనీకి ఒక అగ్రీమెంట్ తీసుకుంటారనమాట. దాదాపు కొన్ని కోట్ల వెబ్సైట్ బిజినెస్ అనమాట అది. అది ఎలా అంటే కొన్ని కోట్లలో ఉంటుంది. అది ఎలా అంటే ఎగ్జాంపుల్ మనం ఫోను, బైక్ ఇవన్నీ కొంటాం కదా! ఈఎంఐ మంత్లీ ఎలా కడతామో వీళ్ళు కూడా అంటే వీళ్ళు ఇయర్ వైస్ అగ్రీమెంట్ అనేది దాదాపు కొన్ని కోట్ల అమౌంట్ అనేది ఇయర్లీ గూగుల్ కంపెనీకి అనేది పే చేస్తారు. గూగుల్ కంపెనీకి ఏం లాభం వస్తుందని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. గూగుల్ కంపెనీకి కూడా చాలా వీళ్ళకంటే ఎక్కువ లాభం వస్తుంది. ఎందుకంటే గూగుల్ యూజ్ చేస్తారు. గూగుల్‌ని యూజ్ చేసి డేటా యూజ్ చేస్తారు. ఆ డేటా అనేది గూగుల్‌కి అప్పుడు ఆ డేటా వల్ల గూగుల్ కంపెనీకి కూడా చాలా డబ్బొస్తుంది. ఆ గూగుల్ కంపెనీ ఆ డబ్బులోనే వీళ్ళు పార్న్ క్రియేటర్స్‌కి అమౌంట్ అనేది పే చేస్తుంది. అసలు ఈ జానీ సిన్స్ పార్న్ వెబ్సైట్‌లో ఎందుకు ఫేమస్ అయ్యాడు? అసలు ఈ జానీ సిన్స్ ఎప్పుడు పార్న్ వెబ్సైట్‌లోకి ఎప్పుడు చేరాడు? ఫేమస్ కావడానికి కారణం ఏంటి? ఇతను ఎక్కడ పుట్టాడంటే ఈ జానీ సిన్స్ రియల్ పేరైతే స్టీవ్ వోల్ఫ్. ఇతని రియల్ నేమ్ అనమాట. కానీ ఇప్పుడు అతనికి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా జానీ సిన్స్ అనే పేరు పెట్టుకున్నాడు. అంటే ఆ జానీ సిన్స్ అనేది పేరు కూడా అందరికి మైండ్‌లో ఫీడ్ అయిపోయింది. పేరు కూడా ఫేమస్ అయింది. అతను అమెరికాలో దాదాపు 1978లో జన్మించాడు. డిసెంబర్ 31న జన్మించాడు. అసలు ఈ జానీ సిన్స్ గారు పార్న్ వెబ్సైట్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యారంటే 2006లో ఈ జానీ సిన్స్ గారు అనేది పార్న్ వెబ్సైట్‌లో అంటే అక్కడికి వెళ్లారు. అప్పుడు అతని ఏజ్ వచ్చి 28 ఏజ్‌లోనే పార్న్ వెబ్సైట్‌లోకి అనేది వెళ్ళాడు ఈ జానీ సిన్స్ గారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఉన్నాడు పార్న్ వెబ్సైట్‌లో. చాలా వెబ్సైట్‌లో కూడా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఇతను ఎందుకు ఫేమస్ అయ్యాడంటే ఇతను క్యారెక్టర్స్ అలా ఉంటాయి. ఒకటి టీచర్‌గా వీడియోలో కనిపిస్తాడు, ప్లంబర్‌గా కనిపిస్తాడు, డాక్టర్‌గా కనిపిస్తాడు. చాలా రకరకాలుగా కనిపిస్తాడు. అసలు ఈ జానీ సిన్స్ అంటే ప్రతి ఒక్కరికి మైండ్‌లో ఫీడ్ అయిపోతుంది. పిల్లలు అడిగినా కూడా చెప్తాడు జానీ సిన్స్ ఎవరంటే. అంత ఫేమస్ అయిపోయాడు జానీ సిన్స్ గారు. అయితే అరే నీ అబ్బా ఇప్పుడు చాలామంది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ వీడియోస్ అనేది చూస్తుంటారు కదా! కానీ కొన్ని
ఫ్రీ పార్న్ వీడియోస్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. అంటే ఫ్రీ ఉండేవన్నీ కొన్ని అందరూ చూడొచ్చు. పెయిడ్ అంటే అవి డబ్బులు కట్టి కొన్ని గోల్డ్ అలా ఉంటాయి. అవన్నీ చూడకుండా అవైలబుల్‌గా ఉండవు. ఫ్రీ పార్న్ వెబ్సైట్స్ అయితే చాలా ఉన్నాయి. అవి నేను మీకు తెలియజేస్తాను. ఫస్ట్‌గా అయితే పార్న్ హబ్బు, ఎక్స్ వీడియోస్, ఎక్స్ఎన్ఎక్స్, ఇంకా రెడీ టు ఇవన్నీ ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రీగా అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఇంకా కూడా వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే రాజర్స్, నాటి అమెరికా, బ్యాంక్ బ్రోస్, రియాలిటీ కింగ్స్ ఇలా చాలా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీమియము, పెయిడ్ అంటే ఇవన్నీ కూడా ఫ్రీ అవైలబుల్‌గా చూడడానికి లేదనమాట. ఆ వెబ్సైట్ వాళ్ళు అమౌంట్ పే చేసి ఇవన్నీ కూడా చూడాలి. ఫ్రీగా అయితే అవైలబుల్‌గా ఉండవు వెబ్సైట్‌లో. నేను ఫ్రీ వెబ్సైట్, ప్రీమియం వెబ్సైట్ కూడా చెప్పాను కదా! ఇంకొక వెబ్సైట్ వేరేవి కూడా ఉన్నాయి. అవేంటంటే లైవ్ చూడొచ్చు. దాంతో పాటు లైవ్‌లో కూడా చాట్ చేయొచ్చనమాట. అవి వెబ్సైట్స్ ఏమంటే చతుర్బైటు, లైవ్ జాస్మిను, స్ట్రీమ్మేటు ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ లైవ్ చాట్‌తో వాళ్ళతో కూడా చాట్ అనేది చేయొచ్చు. అసలు మీరు పార్న్ వెబ్సైట్స్ గురించి ప్రజలకి ఎందుకు చెప్తారని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్. ఎందుకంటే యూట్యూబ్ కంపెనీ 100 వ్యూస్‌కి ఎంత అమౌంట్ ఇస్తుంది, 1000 వ్యూస్‌కి ఎంత అమౌంట్ ఇస్తుంది, 1,000,000 వ్యూస్‌కి ఎంత డబ్బు పే చేస్తుంది అని నేను ఒక వీడియో కూడా చేశాను. అది అది ఎలా చెప్పానో ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కూడా ఒక వెబ్సైటే కదా! ఇది గూగుల్ కంపెనీ వాళ్ళ క్రియేటర్స్‌కి అమౌంట్ పే చేస్తుంది కదా! 1000 వ్యూస్‌కి ఎలా అని యూట్యూబ్ కంపెనీ ఎలా పే చేస్తుందో ప్రజలకి ఎలా తెలియజేశానో ఒక వీడియో చేశాను కదా! అలాగే అంటే ఫారిన్ వెబ్‌సైట్స్ వాళ్ళకి అమౌంట్ ఎలా ఇస్తుందనేది ప్రజలకు తెలియాలని ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకి తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటంటే ఈ పాన్ స్టార్స్ వెబ్‌సైట్ వీడియో చేస్తారు కదా! ఒక వీడియోకి ఎంత అమౌంట్ తీసుకుంటారని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. బిగినర్స్ అయితే అంటే స్టార్టింగ్‌లో వచ్చిన కొత్తగా చేరిన వాళ్ళైతే దాదాపు 20,000-50,000 అది తీసుకుంటారు. ఇంకా ఫేమస్ అయిన వాళ్ళైతే 2,00,000, 3,00,000 దాకా తీసుకుంటారు. ఇక మన జాన్ సీస్ గారైతే ఒక వీడియోకి $3,000-5,000 దాకా తీసుకుంటారు. అంటే మన ఇండియన్ రూపీస్‌లో $3,000 అంటే 2.5 లాక్స్ దాకా తీసుకుంటారు. $5,000 అంటే దాదాపు 4.27 లాక్స్ దాకా ఒక్క వీడియోకనేది తీసుకుంటారు. జాన్ సీన్స్ గారు ఇక్కడ వర్క్ చేస్తూ దాదాపు యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్నారు. యూట్యూబ్ ఛానెల్ పేరు జాన్ సీన్సే. అంటే ఇక్కడ అంటే రియల్ నేమ్ అయితే అప్పుడే చెప్పాను కదా! స్టీవ్ వాల్ఫ్. కానీ రియల్ నేమ్ అనేది అక్కడ పెట్టలేదు. జాన్సీస్ అనే పెట్టారు. ఎందుకంటే జాన్సీస్ అనేది ఫేమస్ అవ్వడం వల్ల అదే పేరు పెట్టి యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే యూట్యూబ్ ఛానెల్‌లో అతనికి దాదాపు 2,000,000 ప్లస్ సబ్‌స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అక్కడ అమౌంట్ సంపాదిస్తున్నారు. ఇక్కడ కూడా సంపాదిస్తున్నారు. జాన్సీన్స్ గారు. అంటే యూట్యూబ్ ఛానెల్‌లో అతని లైఫ్ స్టైల్ గురించి యూట్యూబ్ ఛానెల్ అది నడిపిస్తున్నారు యూట్యూబ్ ఛానెల్‌లో జాన్సీన్స్ గారు. మీరు అనుకోవచ్చు ఇతనేమి అసలు అడల్ట్ కంటెంట్ గురించి చెప్తున్నాడు ఇతని ఛానల్ అని అనుకోవచ్చు. ఇది అడల్ట్ కంటెంట్ అస్సలు కాదు. ఇది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియాలని తెలియజేశాను. అడల్ట్ కంటెంట్ అయితే అస్సలు కాదు. చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే మీకు ఈ అడల్ట్ కంటెంట్ అసలు పార్న్ వెబ్‌సైట్ గురించి లైక్స్, షేర్స్, వ్యూస్, అమౌంట్ ఎలా వస్తాయి, పార్న్ స్టార్స్‌కి అమౌంట్ ఎంత సాలరీ ఎంత తీసుకుంటారనేది మీకు పూర్తిగా తెలియజేశాను కదా! నెక్స్ట్ అది కూడా నేనైతే కొత్త కంటెంట్‌తోనే మీకు చేయడానికి వస్తాను. మీరు ప్రస్తుతానికైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కానీ మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.